కృప చూపిన తండ్రి నామానికి మహిమ కలుగును గాక. తన కుమారుడైన క్రీస్తు నామములో మీ అందరికీ కూడా వందనాలు. సలోం. మరియు ఉదయకాల సమయంలో దేవుడి యొక్క అమూల్యమైన మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. దినము కూడా వాక్యం వింటూ మరి ఆ వాక్యాన్ని ఆహ్వానించుకుంటూ, అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసిన మీ అందరిని కూడా సర్వాధికారి తండ్రి సదా దీవించుగాక. హల్లెలూయా. ఇక ఈరోజు వాక్య సందేశం ప్రియ సహోదరులారా, ఎవరైతే మాట వింటారో, ఎవరైతే ఆయనను అంటుపెట్టుకొని ఉంటారో, ఎవరైతే ఆయనతో నడుస్తారో వారి జీవితము వెలుగుబాటు అవుతుందని క్రీస్తు చెప్పిన మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం ఈ ఉదయకాల సమయంలో. ఆయన అంటున్నాడు కదా, మరి ఈరోజు వాక్య అంశము వినుట వలన విశ్వాసము. హల్లెలూయా. వినుట వలన విశ్వాసం కలుగును అన్న అంశం మీద మనము కొన్ని మాటలు నేర్చుకుందాం గ్రంథం నుంచి. ఈరోజు ఆయన అంటున్నాడు కదా, రమారమి 2000 సంవత్సరాల క్రితం చెప్పిన మాట. ఆయన ఏం బోధిస్తున్నాడు అంటే, ఆయన అంటాడు, ఇప్పుడు మీరు నన్ను చూస్తున్నారు కనుక మీరు ధన్యత పొందుకున్నారు. ఒకటి. రెండో అంశము, నా తండ్రి పంపించిన వర్తమానం అనగా మాటలు మీకు చెప్తున్నప్పుడు మీరు శ్రద్ధగా విన్నారు కనుక మీరు ధన్యులు అంటున్నాడు. హల్లెలూయా. ఇంతకంటే ధన్యత ఏముందండి క్రైస్తవులు కావాల్సింది? ఇంతకంటే ఆశీర్వాదాలు ఏమున్నాయి? ఇంతకంటే దీవులు ఎవరిస్తారు? అయితే ఇప్పుడు అంటే 2000 సంవత్సరాల తరువాత ఈ తరంలో క్రీస్తుని చూసిన వారు ఎవరు? పరమ తండ్రిని ఎవరు చూడలేదు, అసంభవం అది. ఏ తరంలోనూ కూడా నా తండ్రిని చూసిన వారు కానీ, పరలోక రాజ్యం ఎక్కి వచ్చిన వారు కానీ లేరని అద్వితీయ కుమారుడైన క్రీస్తు చెప్పిన మాట వాస్తవం. ఎవరు చూశారు? పోనీ ఎవరు కనిపించారు పరమ తండ్రి? ఎవరికీ కనిపించలేదు. ఇప్పుడు స్వప్నంలో కనిపిస్తే కనిపించవచ్చు, మనం ఊహించుకున్న చిత్రపటాన్ని బట్టి, అంటే ఫోటోని బట్టి. కానీ రియల్గా చూసిన వారు ఎవరున్నారు? నేను అనుకుంటాను, బహుశా ఆ రోజు, ఆ దినాల్లో, ఆ కాలంలో అంటే ఆది కాలంలో మనుషులు భూమి మీద లేదు కనుక, ఒకే ఒక మనుషుడిని చేశాడు కనుక ఆదాముని, బహుశా ఆయన చూశాడేమో అని చూసి ఉండొచ్చు అని ఊహే తప్ప అది మనకి గ్యారంటీ లేదు ఒరే సహోదరులారా. కనుక ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటో తెలుసా? వినవలసింది ఏంటో తెలుసా? ఆయన అంటున్నాడు ఈరోజు అంటే తన అద్వితీయ కుమారుడైన క్రీస్తు భూమి మీదకి శరీరధారి వచ్చినప్పుడు ఆయన చెప్తున్న మాట, నా ప్రియులారా, నా ప్రజలారా, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వాళ్ళారా, ఇదిగో ఈరోజు మీరు నన్ను చూస్తున్నారు, మీ కన్నులు ధన్యతలు అందాయి. అలాగే నా తండ్రి చెప్పిన వర్తమానం చెప్తుండగా మీరు అందరూ శ్రద్ధగా వింటున్నారు కనుక మీరు ధన్యులు అయ్యారు అంటున్నాడు. నిజం చెప్పుకోవాలంటే నేనంటాను, ఈ తరంలో కనీసం క్రీస్తుని చూసిన వారు ఎవరున్నారు? తండ్రిని ఎలాగ మనం చూడలేదు. శరీరధారి వచ్చిన క్రీస్తుని చూసిన వారు ఎవరున్నారు ఈ తరంలో? ఎవరు లేరండి. ఏమో దర్శనంలో నీవు ఆ ఆకారాన్ని ఊహించుకొని ఇలా ఉంటాడని అనుకోవచ్చు, లేకపోతే స్వప్నాల్లో నీవు చూడవచ్చు తప్ప రియల్గా చూసిన వారు ఎవరున్నారు? ఎవరు లేరు. ఎవరైనా ఉన్నారా ఈ తరంలో? ఎవరు లేరు. కానీ ఆ రోజుల్లో నేనంటాను, క్రీస్తు సువార్త చేసే దినాల్లో కూడా ఇప్పటిలాగే వ్యభిచారులు ఉన్నారు, త్రాగుబోతులు ఉన్నారు, దొంగతనం చేసేవారు ఉన్నారు, మోసం చేసేవారు ఉన్నారు, ఏంటి అలాగే దగా చేసేవారు ఉన్నారు, బొంకేవారు ఉన్నారు, కుష్ఠరోగులు ఉన్నారు, భిక్షమెత్తుకునేవారు ఉన్నారు, అందరూ ఉన్నారు. ఆ రోజుల్లో ఇప్పుడున్నట్టే. ఇప్పుడు ఎలాగున్నారు? ఇదే ప్రజలు అప్పుడు ఉన్నారు. కానీ దావీదు కుమారుడా నన్ను దాటిపోవద్దు అని అనేటప్పుడు, నీకేం కావాలి నా సోదరుడా అని అడిగినప్పుడు, నా కళ్ళు ఇవ్వాలంటే కళ్ళు ఇచ్చాడు. అంత మాత్రం వాడు ధన్యుడు కాదండి. ఆ మాట విన్నాడే, అప్పుడు వాడు ధన్యత పొందుకున్నాడు. అదే అంటున్నాడు ఇక్కడ,
ఎందుకంటే చాలామంది అన్యులు ధన్యత పొందుకున్నారండి ఆ దినాలలో. మత్తయి సువార్త 8వ అధ్యాయంలో ఒక శతాధిపతి వచ్చి క్రీస్తుతో మాట్లాడుతున్నప్పుడు ఆయన ఎవరు? ఒక అన్యుడు. ఒక 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 స్త్రీ వస్తుంది, అయ్యా నా కుమార్తెడు, ఒక వ్యక్తి వస్తాడు, నా కుమారుడికి దెయ్యం పట్టింది, మీ శిష్యుల దగ్గరికి వెళ్ళాను కానీ కార్యం జరగలేదు, కనుక నా కుమారుడు మీరు స్వస్థపరచు అని వచ్చిన వాళ్ళు ఎవరు? ఒక అన్యుడు. అలాగే రకరకాలైన మనుషులు వచ్చారు. ఒక కుష్ఠరోగి ఒక కుష్ఠరోగి దగ్గరికి వెళ్ళాడు, ఆయన స్వస్థపరిచాడు. ఎవరైనా అన్యుడు. 10 మంది వచ్చారు, 10 మంది వచ్చారు. ఎవరు? వీళ్ళు గుడ్డివారు. అందులో 9 శుద్ధులైపోయారు, 10వ వాడు కూడా శుద్ధులయ్యాడు. ఆ వ్యక్తి తిరిగి వచ్చి క్రీస్తు యొక్క పాదాల దగ్గరకు వచ్చి ఆయనతో మాట్లాడాడు. అప్పుడు అంటారు, అయ్యా నీ తోటి వారు ఏరి అంటే, అయ్యా వారు మార్గాన్ని వారు వెళ్ళిపోయారు అంటాడు. ఈ వచ్చిన వాడు ఎవరు? అన్యుడు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలామంది అన్యులే ధన్యత పొందుకున్నారు ఆ దినాల్లో. ఇప్పుడు కూడా అంతే అనుకుంటాను నేను. ఇప్పుడు కూడా వాళ్ళే ధన్యత పొందుకుంటున్నారేమో అనుకుంటుంటాను నేను. ఈ సంగమా ఎందుకే మాటలు జ్ఞాపకం చేసుకుంటా. అక్కడ అంటున్నాడు స్పష్టంగా, అక్కడ అంటున్నాడు, నా రూపాన్ని కన్నులారా చూసారే, మీరు పాపాత్ములు కాదు, పరిశుద్ధులే. నా మాటలు చెవులారా వింటున్నారే, మీరు అపవిత్రం చేసినవారు కాదు, శుద్ధులే అని క్రీస్తుతో తన నోటితో తను చెప్పిన మాటలు ఇక్కడ మనం చూస్తున్నాము. ప్రియ సహోదరులారా, ఈరోజు మనం వింటున్నాము, చూస్తున్నాము, వెంబడిస్తున్నాము. ఎలాగా? ఏ రూపంలో? కేవలం లేఖనాలు రాయబడిన వాక్యం అనే ఆ లేఖనాల ద్వారా తప్ప, లేఖనాల ద్వారా క్రీస్తుతో మాట్లాడుతున్నాము, పరమ తండ్రితో మాట్లాడుతున్నాము. అలాగే చూస్తున్నాము లేఖనాలు మన కళ్ళతో, వింటున్నాము ప్రసంగాలు. ఇలా మనం శుద్ధులవుతాం. కానీ ఆనాడు రియల్గా నిజంగా వారు శుద్ధులయ్యారండి. ఇప్పుడు సహోదరులారా, కానీ కుష్టివాడు ఉన్నాడు, ముష్టివాడు ఉన్నాడు, కుంటివాడు ఉన్నాడు, మోగవాడు ఉన్నాడు, దెయ్యం పట్టినవాడు ఉన్నాడు, రకరకాల కలిగిన వ్యాధుల వారు ఉన్నారు. వీళ్ళందరూ కూడా స్వస్థత పొందుకున్నారు క్రీస్తు చేతిలోంచి అని మనం అనుకుంటాము. కానీ వారు స్వస్థత పడక ముందు కూడా వారు ధన్యులే. ఎందుకంటే కళ్ళారా చూశారండి. వారు పాపాత్ముడే, వారు వ్యభిచారులే, వాడు త్రాగుబోతాడే, వాడు దొంగతనం చేసిన వాడే, వాడు క్రూరమైన ఘోరాలు చేసిన వాడే, కుళ్ళి కపటితో ఉన్నవాడే. కానీ క్రీస్తుని చూశారు, క్రీస్తు యొక్క మాటలు విన్నారు, వారిలో పశ్చాత్తాపం కలిగింది. ఈరోజు మనం చూడలేకపోతున్నాం ప్రతి సహోదరులారా. ఎంత భక్తులైనా చాలామంది చెప్తూ ఉంటారు, ఈరోజు నేను ఇప్పుడే క్రీస్తుతో మాట్లాడాను, ఇప్పుడే తండ్రితో మాట్లాడాను, ఇప్పుడే నాకు దర్శనం వచ్చింది. రావచ్చు మనం ఊహించుకున్న చిత్రపటాన్ని బట్టి, అంటే ఫోటో బట్టి. కానీ రియల్గా వారు రారు. ఎందుకంటే ఈ తరంలో కాదు, 2000 సంవత్సరాల తర్వాత ఇప్పటి వరకు కూడా ఆయన చూసేవారు లేరు, ఆయనతో మాట్లాడేవారు లేరు, ఒక వాక్యం ద్వారా తప్ప. ఇది సత్యం అండి, ఇది సత్యం. చాలామంది సేవకులు కానీ, విశ్వాసులు కానీ, స్వార్థులు కానీ చెప్తుంటారు, ఇప్పుడే నేను తండ్రితో మాట్లాడి వచ్చాను. కనిపించడండి ఆయన. ఎందుకంటే మనం అంత ధన్యులం కాదు. అయినప్పుడు ఆయన అంటారు మీరు ధన్యులే నా మాట వింటున్నందుకు అంటాడు. ఎందుకు మాటలు మనం చెప్పుకోవాలంటే, తండ్రి అందరికీ మంచి మంచి అవకాశాలు ఇచ్చాడండి. పోగొట్టుకున్నాం మనమే కాదండి, ఆనాటి ప్రవక్తలు కానీ, భక్తులు కానీ, కొంతమంది జనం కానీ, సామాన్య మానవులు కానీ, ఎవరైనా సరే గనులేమి పోగొట్టుకున్నారు ఆయన ఇచ్చిన ఆశీర్వాదాన్ని. కడవరకు నిలబడలేకపోయారు. సంసానికి ఏమి ఇచ్చాడు? తలలో శక్తిని ఇచ్చాడు, తల వెంట్రుకల శక్తిని ఇచ్చాడు. ఆయన కాపాడుకోగలిగాడా? లేదు. ఒక స్త్రీ చేత మోసగించబడి ఆఖరికి చివరి దినాల్లో యెరూషలేములో కాదండి, ఒక అన్య దేవతల గుడిలో, ఆలయాలు ఆయన ప్రాణాలు విడిచిపెట్టాడు. సంసారం ఎలాంటి వాడో మనకు తెలుసు. ఎలాంటి దుస్థితి వచ్చింది. అలాగే కొంతమంది ప్రవక్తలు, నోవాని ఈ యొక్క తరంలో నీవే నీతిమంతుడన్న నోవా 9వ అధ్యాయం వచ్చినప్పటికీ
ఒంటి మీద వస్త్రం లేకుండా త్రాగుబోతే అయిపోయాడు. అలాగే సొలొమోను తండ్రి బాటలో నడుస్తానని వాగ్దానం ఇచ్చి చివరికి ఆయన ఏమాడంటే వ్యభిచారికుడు అయిపోయాడు. అలాగే నయోమిని అన్నాను, నీవు బెత్లెహేములో ఉండి తల్లి అంటే ఆమె ఏం చేసిందంటే మోయాబు దేశానికి వెళ్ళి ఆమె ఏమిందంటే దారి తప్పిపోయింది. అందుకే వీళ్ళందరూ కూడా చాలామంది ఉన్నారు, కొంతమంది భక్తులు, భక్తురాళ్ళు, సేవకులు, యాజకులు కూడా ఉన్నారు. యెషయా గ్రంథంలో అంటాడు, యాజకులు ఎలాంటి వారు అంటే తమ కడుపులు నింపుకున్నవారు యాజకులు అంటున్నాడు. అక్కడ నా గొర్రెలను సరిగా మేపలేకపోతున్నాను అంటాడు. వీళ్ళందరూ ఎవరండి? తండ్రికి వ్యతిరేకంగా జీవించేవారు, తండ్రి మాటలు లెక్క చేయలేని వారు. అందుకంటాడు ఇర్మీయా గ్రంథం 6వ అధ్యాయం 13వ వచనంలో మీరు చూసుకోండి. ఇర్మీయా గ్రంథం 6వ అధ్యాయం 13వ వచనం అంటాడు, అల్పులేమి గనులేమి అందరూ ఆయన మోసం చేసిన వారే, ప్రవక్తలేమి భక్తులేమి అందరూ దారి తప్పి నడిచిన వారు అంటాడు అక్కడ పర్వతండి. హల్లెలూయా. సామాన్య మానవులైన, అల్పులైన, గనులైన వీళ్ళందరూ కూడా ఆయన మోసం చేశారు. అలాగే ప్రవక్తలేమి, యాజకులేమి అందరూ ఆయన మాట మీద నిలబడక దారి తప్పిపోయారు. కొంతమంది జీవితాలండి, ప్రవక్తల యొక్క జీవితాలు, భక్తుల యొక్క జీవితాలు ఎలా ఉన్నాయంటే మొదట్లో బాగానే ఉన్నాయి, కానీ తుది వరకు వాటిని కాపాడుకోలేక భక్తిహీనులుగా అయిపోయారు. అయినప్పటికీ వారికి ఇచ్చిన ఆశీర్వాదం తండ్రి వెనక్కి తీయలేదు. భక్తిహీనులుగా అయిపోయారండి. అందుకే క్రీస్తు అంటున్నాడు ఇక్కడ, నా మాటలు మీరు వింటున్నారే ఓ సామాన్యమైన మనుషులారా. కానీ వినలేని వారు ఎవరు? క్రైస్తవులే, అంటే యూదులే ఆయన మాట వినలేదు, ఆయన లెక్క చేయలేదు. అయినప్పటికీ ఆయన క్షమించాడు. సామాన్యమైన మనుషులతో చెప్తున్న మాట ఇది. ఆ రోజు ఎవరైతే ఆయనను కన్నులారా చూశారో అందరూ కూడా ధన్యులే. ఆయన ముట్టుకొని ఆయనతో సహవాసం ఉండి ఆయనలో ప్రథమ శిష్యుడిగా పిలవబడిన పేతురు గారు కూడా అపోస్తలుల కార్యాలు 10వ అధ్యాయంలో కొన్నేళ్ళు ఇంటికి వచ్చినప్పుడు అక్కడ అంటాడు, ఆయన వచ్చి ఇంట్లోకి వచ్చి ఆయన కాలు మీద పడితే అంటాడు, అయ్యా నువ్వు ఎందుకైనా కాలు మీద పడుతున్నావు, నేను కూడా నీలాంటి సామాన్యమైన నరుణ్ణే అంటాడు. మరి అర్హత ఆయనకు ఉందా లేదా? ఖచ్చితంగా ఉంది. క్రీస్తు యొక్క 12 మంది శిష్యులుగా ఉందండి. ఎందుకంటే ఆయన వారు చూడటమే కాదు, వినడమే కాదు, ఆయన ముట్టుకున్నారు, ఆయనతో కలిసి భోజనం చేశారు, ఆయనతో కలిసి నిద్రించారు, ఆయనతో కలిసి ప్రయాణం చేశారు. మరి వాళ్ళు ధన్యులు కాదా? అయినా వారు తగ్గించుకున్నారు. ఈరోజు మనకు తగ్గింపు లేదు. కాస్త ఏదైనా కొంచెం డిగ్రీ పెరిగిందంటే గర్వం వచ్చేస్తుంది మనుషుల్లో. ఇప్పుడు సంగమా, ఈరోజు తరాలు అలా ఉన్నాయి, ఈనాటి మనుషులు అలా ఉంటున్నారు. ఒక తల్లి అంటుంది, ఎందుకంటే నాడే కాదు నేడే కాదు క్రీస్తు యొక్క బోధ శ్రద్ధగా విన్నవారు ఎవరో తెలుసా? అన్యులే శ్రద్ధగా విన్నవారు, దాన్ని పాటించేవారు. క్రైస్తవుడు తక్కువ మందే, కానీ అన్యుల్లో అవునా అంటే ఈయన దగ్గరికి వస్తే ఎలా ఉంటుందా అన్న ఒక ఆకర్షణ వాళ్ళు కనిపిస్తుందండి. ఒక తల్లి అంటుంది, క్రీస్తు సువార్త చేసిన దినాల్లో ఒక తల్లి అంటుంది, ఆ మీటింగ్లో మధ్యలో లేచి అంటుంది, అయ్యా ఏ తల్లి కన్నదో, ఏ తల్లి పాలు తాగి ఇంత గొప్ప జ్ఞానం నీకు ఇచ్చిందో, నువ్వు కుడిసిన స్థానములు, నిన్ను కన్న గర్భము ధన్యములైన వాడిని కేకలు వేసి చెప్పిందంటండి. హల్లెలూయా. ఎవరేమి? ఒక అన్యురాలు. ప్రియ సహోదరులారా, ఈరోజు నీ జ్ఞానం ఏమైపోయింది? నీకు ఇచ్చిన అధికారం ఏమైపోయింది? నీ మీద చూపిస్తున్న దయాజాలు ఏమైపోయాయి? ఓ క్రైస్తవుడా, ఆ మాట లోకసువార్త 11వ అధ్యాయము 27వ వచనంలో మనకు కనిపిస్తుంది. అయ్యా ఏ తల్లి కన్నదో, ఏ తల్లి పాలు తాగి నువ్వు ఎంత జ్ఞానం సంపాదించుకున్నావో, నువ్వు కుడిసిన స్థానములు, నిన్ను కన్న తల్లి గర్భము ధన్యములైనవని కేకలు వచ్చి చెప్పిందంటండి. ఎవరేమి? ఒక సామాన్యమైన మనిషి, అన్యురాలు, చదువు సంధ్య లేని ఒక పామరురాలు, విద్య లేని ఒక పామరురాలు అర్థం చేసుకుంటే క్రీస్తు మాట. జ్ఞానం ఉన్న ఒక క్రైస్తవుడు నువ్వేం చేస్తున్నావు? ఈరోజు నువ్వెలా జీవిస్తున్నావు? నువ్వెలాగా ఆయన మాటను లెక్క పెడుతున్నావు? అందుకంటున్నాడు, ఈ తరంలో నన్ను చూసేవారు నా తండ్రి పంపించిన
సువార్త విన్నవారు ధన్యులయ్యారు అంటున్నాడు. మరి మనం ధన్యత పొందుకుందామా? ఆ పొందుకుందామంటే అందరికీ కావాలి కదండి. అందరికీ కావాలి. ఎక్కడన్నా ఏదైనా లాభం వస్తుందంటే ఎవరు వద్దన్న వాళ్ళు ఎవరుంటారండి? అందరికంటే నాకే ముందు కావాలంటారు, నాకే ఎక్కువ కావాలంటారు జనం. కానీ అది పొందుకునే అర్హత నీకు ఉందా లేదో ఒకసారి ఆలోచించుకోవాలి ప్రియ సహోదరులారా. అందుకే నేనంటాను, తండ్రి పంపించిన వర్తమానాన్ని విని తన కుమారుడైన క్రీస్తు యొక్క క్రీస్తుకి ప్రార్థన చేసి ఆ ప్రతిఫలం పొందుకోవాలని, అందుకోవాలని నేను హృదయపూర్వకంగా ఆశిస్తున్నాను. ప్రార్థించుకుందాం. దయగల ఆయన కృపగల తండ్రి నీకు వందనములు. ఈ యొక్క ఉదయకాల సమయంలో నీ వాక్కు ద్వారా మాతో మాట్లాడినందుకు స్తోత్రం చెల్లిస్తాను. ఘనత మహిమ ప్రభావాలు మీరు పొందుకున్నాను. నిజమే తండ్రి. ఆయన చూచి నమ్మేవారు కంటే చూడక నమ్మేవారు ధన్యులు అన్నావు. అయినప్పటికీ తండ్రి చేస్తే ఆనాడు నేను చూసిన వారు, నీ మాట విన్నవారు, అయ్యా నీ స్వరాన్ని అంగీకరించిన వారు ధన్యులని మీరు చెప్తున్న మాట వాస్తవం ఆయన. ఈరోజు మేము కూడా తండ్రి అలా ఉండాలని మీరు కోరుకుంటున్నారు. కానీ అయ్యా ఇప్పుడు మీరు చూడాలన్నా చూడలేము, వినాలన్నా వినలేము. కావున తండ్రి నీవు ఇచ్చిన వర్తమానంలోనే నాన్న మిమ్మల్ని వెతుకుతున్నాము, మిమ్మల్ని చూస్తున్నాము అయ్యా, నీ మాటలు వింటున్నాము. కనుక మమ్మల్ని కూడా తండ్రి చేసే ధన్యులుగా చేసి మూర్ఖత్వము, అహంకారము, నిర్లక్ష్యం మా నుంచి తొలగించి నీవు కాచి కాపాడుతామని, వర్తమానం ఉన్న ప్రతి బిడ్డను మీరు దీవిస్తారని మా ప్రియ రక్షకుడైన క్రీస్తు నామములో ప్రార్థన అడుగుతున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరికీ కూడా మరొకసారి మెస్సి గారి నామంలో వందనాలు. సలోం, సలోం. హల్లెలూయా.